హాయ్ యూట్యూబ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. సో నేను ఓన్ వాయిస్ తోటి వస్తున్నాను, కానీ ఎవరు చూడడం లేదు నా వీడియోస్. మా పాప వీడియోస్ పెడుతున్నాను, ఎవరు చూసి లైక్ కొడతలేదు. సో మాకు అంత టాలెంట్ లేదులే ఫ్రెండ్స్. సో అందరిలాగా మేము చేయలేము. ఏదో నాకు తెలిసిన మట్టుకు ఏదో నేను చేస్తున్నాను అంటే ఓన్ వీడియోస్ పెట్టేస్తున్నాను. సో లైక్ వచ్చి ఇచ్చిన ఇవ్వకపోయినా మీ మీద ఆధారపడి ఉన్నాయి, మీ ఇష్టం. ఫ్రెండ్స్, నేనైతే మేము అద్దెంట్లోకి వెళ్ళడం జరిగింది 2 నెలల తర్వాత మళ్ళీ మేము పాతింటికి రావడం జరిగింది. సో ఏం జరిగింది ఏంటన్నది నేను ఒక్కొక్కటి వీడియో చేసి పెడతాను ఫ్రెండ్స్. అయితే మా పాప చూస్తారు ఎలాగ ఆడుకుంటుందో, కానీ ఆ ఇంట్లో ఉన్నంతసేపు అవుతే నరకం చూసాను మేము, మాటల్లో చెప్పలేము. నా ఇద్దరు పిల్లలు కూడా నరకం చూసిస్తారు. మంచి మే నెలలో వెళ్ళాము. సో ఏంటంటే మ్యాటరు, అక్కడ ఇంటికల్ ఒక ఆవిడే ఉంటుంది. సో పర్వాలేదు కదా అనుకున్నాము. అవుతే ప్రతి దానికి చేదత్తాం ముసలోళ్ళు కదా. అసలు నేను అవుతే నా వల్ల అవ్వలేదు. కానీ వర్క్ చేసుకోవడానికి అయితే అక్కడ పనులు అయితే బాగానే దొరికింది నాకు, ఇళ్ళల్లో పనులు. కానీ ఏం చేస్తాం, పాపతోటి కుదిరేది కాదు. అక్కడికి పాపతోటి వెళ్ళి పిల్లడికి అప్పచెప్పి వెళ్ళి చేసుకుని వచ్చేదాన్ని, అంట్లు తోముకుని వచ్చేసేదాన్ని. సో నెలకు రూ. 1000 ఫ్రెండ్స్. అంట్లతోని వాకలు తుడిస్తే నెలకు రూ. 1000. ఫస్ట్ టైం అన్నమాట ఇండియాలో నేను ఈ పని చేయడం. నేను ఎప్పుడూ చేయలేదు. కానీ ఏం చేత పిల్లల కోసం నేను చేయాలి, తప్పదు కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఇంకేంటంటే మా ఇంటికి వచ్చేసిన తర్వాత మా పాపతో మా వంటగదిలో వీడియో తీసాను. మా పాపకి అన్నీ తెలిసిపోతున్నాయి, ఎందుకంటే 1 ఇయర్ దగ్గరికి వస్తుంది కదా. సో అన్నీ తెలిసిపోతున్నాయి. ఇంకేముంది, మా రొటీన్ డైలీ వర్క్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది నేను వీడియో చేసి పెడతాను ఫ్రెండ్స్. ఒక్కదాన్ని పని చేసుకొని ఇంట్లో వర్క్ చేసుకొని ఎవరో లేకపోతే, సో మా అమ్మగారు అయితే అంట్లో ఒకటే తోముతారు, అన్నం వండుతారు, రైస్. అదైనా మా అమ్మగారికి రైస్ కడిగి ఇవ్వాలి, అంట్లు తోమి నేనే లోపలెట్టుకోవాలి. సో నిజంగా సంటి పిల్లలు ఉన్న ఇల్లు చాలా కష్టం. ఎందుకంటే మనిషి సాయం ఉంటేనే కదా, సాయం లేకపోతే చాలా కష్టం. నేను అందరిలాగా చక్కగా వీడియోస్ అడిగి ఈ వీడియోస్ చేద్దాం అనుకుంటాను, కానీ టైర్డ్ అయిపోయి వీడియోస్ చేసాను.